హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను తెలుగువారి అమ్మాయి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే పక్కన ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ముందుగా నేను పెట్టిన వీడియోస్ అయితే ఒకసారి వెళ్ళి చూడండి. నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే వీడియో మరి కొంతమందికి అయితే వ్యూస్లోకి అయితే వెళ్తుంది కదా. సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదైతే మేము ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది ఎక్కడికి ఏంటి అనేది వీడియోలోకి వెళ్తూ వెళ్తూ మీతో మాట్లాడుతాను. సో మేమైతే వెళ్ళాం ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? ఇదైతే మీకు వైజాగ్లో విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అయితే ఐడియా ఉంటుంది కదా. స్టీల్ ప్లాంట్ లోపల ఉన్న ఇది ఒక టెంపుల్ అనమాట. ఈ స్టీల్ ప్లాంట్ లోపల మాకు రిలేటివ్స్ అయితే ఉన్నారు. మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్. ఇదిగోండి అన్నయ్య ఉన్నారు కదా, అతను మీకు ఆ వదిన కూడా చూపిస్తాను చూడండి. ఆ వదిన వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాకైతే నేనైతే అక్కడ ఏమీ షూట్ చేయలేదు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు టైం స్పెండ్ చేసాము. ఇంకా వదిన అయితే మేము వెళ్ళాక మా కోసం అయితే పాయసం అలాగే వడలు అవి ప్రిపేర్ చేసింది. అవన్నీ తిన్నాము. తినేసిన తర్వాత ఇంకాసేపు అలా బయటికి వెళ్దామని చెప్పి ఈ లోపల స్టీల్ ప్లాంట్ లోపల పూరి జగన్నాథ స్వామి ఆలయం అయితే ఉందన్నమాట. ఆలయం అది ఆ టెంపుల్ అయితే చూడడానికి అయితే వెళ్ళాము. నేను ఎప్పుడు చూడలే, మా వారు కూడా చూడలేదు. ఎగండి తనే వదిన చాలా ఫ్రెండ్లీగా చాలా క్లోజ్గా అయితే కలిసిపోయాము. మేము ఎప్పుడు వెళ్ళామంటే సండే అయితే వెళ్ళాము. సాటర్డే ఏంటంటే వాళ్ళు మా ఇంటికి అయితే వచ్చారు. నేనైతే ఆ రోజు వీడియో తీయలేదు. ఫస్ట్ టైం వాళ్ళు నేను మీట్ అవ్వడం అనమాట. మా హస్బెండ్ వాళ్ళకి రిలేటివ్సే, కాకపోతే చాలా రోజుల నుంచి అయితే వాళ్ళకి వీళ్ళకి కాంటాక్ట్స్ అనేవి ఏమీ లేవు. చాలా రోజుల తర్వాత అయితే కాంటాక్ట్ అయితే ఇవి తెలిసింది వీళ్ళు ఇక్కడే స్టీల్ ప్లాంట్లోనే ఉన్నారని చెప్పేసి. అయితే మేమైతే ఇన్వైట్ చేసాము. మా ఇంటికి అయితే ఇన్వైట్ చేస్తే ఒకరోజు వద్దామని చెప్పేసి అనుకున్నారు. అప్పుడు అవ్వక నేనైతే సడన్గా వచ్చేసారు. మాకు కాల్ చేసి మేము బయట ఉన్నాము, ఇలా 10 minutesలో వస్తామని చెప్పేసి అయితే సడన్గా వచ్చేసారు. మాకు తెలియదు. వచ్చిన తర్వాత వాళ్ళు మేము కలిపి బయట మూవీకి వెళ్ళాము, రెస్టారెంట్కి వెళ్ళాము, అలాగే బీచ్ కూడా వెళ్ళాము. కానీ ఫస్ట్ టైం కదా కలవడం, వాళ్ళకి మాకు ఫస్ట్ టైం చూసుకోవడం. మా హస్బెండ్కి అన్నయ్యకి కొంచెం రిలేషన్ ఎక్కువ ఉన్నాయి. ఈ వదిన మేము కొంచెం ఫస్ట్ టైం కదా, నాకు కొంచెం ఏమనుకుంటారో ఏమో అన్నట్టుగా నేనైతే వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. మా హస్బెండ్ అయితే చెప్పారు, తను ఇలా యూట్యూబ్ ఛానల్ ఉంది వీడియోస్ తీస్తుంది అంటే, అవునా మరి ఏం వీడియోస్ తీయలేదు తీయండి అని చెప్పేసి అయితే అప్పటికి చాలా బాగా కాంపరేట్ చేశారు. అక్కడ తీ ఇక్కడ తీ అని చెప్పేసి. సో ఇంకా సాటర్డే అయితే ఫుల్గా టైంపాస్ అయిపోయిందండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఫుల్గా నైట్ 10 o'clock వరకు అయితే ఫుల్ టైం స్పెండ్ చేసాం. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిపి బయటికి రెస్టారెంట్కి వెళ్ళి మూవీస్ చూసి బీచ్కి వెళ్ళి పిల్లలతో బాగా ఎంజాయ్ చేసాము. సండే మేము వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అది కూడా సండే ఎప్పుడు ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ 6కి అలా బయలుదేరాం మేము. వెళ్ళిన తర్వాత ఇంక వెళ్ళాక ఏమంటే మా కోసం పాయసం వడలు అవన్నీ ప్రిపేర్ చేశారు. తర్వాత మీకు టెంపుల్స్ అవి ఉంటాయి, బాగుంటాయి. స్టీల్ ప్లాంట్లో టెంపుల్స్ చాలా బాగుంటాయి. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంటాయి టెంపుల్స్. ఇది ఏంటంటే పూరి జగన్నాథ స్వామి ఆలయం. ఈ ఆలయం లోపల మొత్తం అన్ని దేవుళ్ళు అయితే ఇవ్వండి ఈ విధంగా చిన్న చిన్న టెంపుల్స్. మధ్యలో పూరి జగన్నాథ స్వామి విగ్రహం అయితే ఉంటుంది. గోపురం, ఆ గోపురం చుట్టూ చిన్న చిన్న గోపురాల్లో ఈ విధంగా శివుడు, అదే శివలింగం, వినాయకుడు, అన్ని దేవుళ్ళు విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అయితే అలా వీడియో అయితే తీసాను. చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా పెద్ద గుడి అనమాట. ఓపెన్ ప్లేస్ అయితే బాగా ఎక్కువ. పిల్లలతో వెళ్ళి కాసేపు అలా టైం స్పెండ్ చేసాము. వెళ్ళి పిల్లలు కాసేపు ఆడుకున్నారు. నేను అలా గుడి చుట్టూ అలా వీడియో అయితే షూట్ చేశాను. మీకు ఆ లోపల టెంపుల్ లోపల దేవుడి విగ్రహం కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఆ రోజు సండే కదా, సండే ఎక్కువగా పూరి జగన్నాథ స్వామినే ఎక్కువగా పూజించుకుంటారంట. అది కూడా మన హిందువుల కన్నా ఎక్కువ ఏంటంటే ఒరిస్సా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎక్కువగా పూజ చేస్తారు. అగోండి ఇది ఆ పూరి జగన్నాథ స్వామికి ఉయ్యాల్లో ఊపుతూ ఉయ్యాల సేవ చేస్తూ పాటలు అవి పాడుతూ అక్కడ భజనలు అవి చేస్తూ ఉన్నారనమాట హిందీ వాళ్ళు. ఇంకా పూజలు అవి చేస్తూ ఉన్నారు. మేము అలా వెళ్ళి వీడియో షూట్ చేసి కాసేపు దండం పెట్టుకొని కాసేపు కూర్చున్నాము. చాలా బాగా చేశారండి వాళ్ళు. ఇంకా అప్పటికి మేము వెళ్ళేటప్పటికి టైం ఏంటంటే 8:30, 9 అయిపోతుంది. ఉంటుందో ఉండదో, టెంపుల్ క్లోజ్ అయిపోతుందేమో అని చెప్పి డౌట్ మీద అయితే వచ్చాము. కానీ వచ్చాక తెలిసిందే ఇంక అప్పటికి ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు అయితే. ఇవన్నీ టెంపుల్ మొత్తం బయట నుంచి అయితే వ్యూ పాయింట్ ఇలా ఈ విధంగా ఉంటుంది.
ఈ ఇది అసలైన గోపురం అయితే వేరేగా ఉంటుంది. ఇది సైడ్ అనమాట. ఈ పక్కన అయితే ఉయ్యాల సేవ అది జరుగుతుంది. ఆ పక్కన అసలైన గోపురం అయితే ఉంది కదా టెంపుల్ లోపల అయితే పెద్ద విగ్రహాలు అయితే ఉంటాయి. అవి కూడా మీకు ఇందులో చూపిస్తానులేండి. ఇదైతే ఈ పక్కన ఈ విధంగా డెకరేషన్ అది చేసేసి ఈ విధంగా హిందీ వాళ్ళు, ఒడిస్సా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా వచ్చి భజనలు పూజలు అయితే చేస్తూ ఉన్నారు. అలా 12 వరకు అయితే చేస్తారంట. ఇగోండి ఇది గుడి లోపల అనమాట. మెయిన్ ద్వారం అనమాట. ఏమంటారు, మెయిన్ గుడి అనమాట ఇది. ఈ లోపలికైతే అలా వెళ్తూ ఉన్నాము. తను ఆ వదిన నేను వెళ్తూ ఉంటే మా వారైతే షూట్ చేస్తున్నారు. లోపల చూసారా విగ్రహాలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. మేము వెళ్ళేసప్పటికి పూజ అయితే అయిపోయింది. అప్పటికి కటన్ వేసేసారు. అయ్యో ఎంత వచ్చామే, కటన్ వేసేసారు, ఇంక మనం దేవుడిని చూడలేమేమో అనుకున్నాం. కానీ మళ్ళీ కటన్ అయితే తీసారనమాట. తీసిన తర్వాత వెళ్ళి ఇంకా తీర్థం అది పుచ్చుకొని ఇంకా దండం పెట్టుకొని ఇంకా అక్కడ బొట్లు అవి పెట్టుకొని చూడండి మా పిల్లలు అలా తిరుగుతూనే ఉన్నారు. ఈ విధంగా అయితే ఉంటాయి విగ్రహాలు లోపల. పూరి జగన్నాథ స్వామి ఆలయం చూసారు కదా, విగ్రహాలు చాలా పెద్దవి. నేను కూడా ఫస్ట్ టైం అండి ఈ గుడి విజిట్ చేయడం అనమాట. ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ప్రతి సంవత్సరం పూరి జగన్నాథ స్వామికి యాత్రలు అవుతాయి కదా, ఆ టైంలో రథయాత్ర అయినప్పుడు చాలా బాగా చేస్తారంట. అది ఎన్నో రోజులు ఉంటుందన్నమాట. రోజుకొక ప్రోగ్రామ్ చెప్పిన రోజుకొక కార్యక్రమాలు పెట్టి మొత్తం అక్కడ రథాన్ని అయితే తిప్పుతూ ఉంటారంట. అప్పుడు చాలా బాగుంటుందంట. మొన్న అయినప్పుడు అయితే చాలా బాగా చేశారు. నాకు తెలియదు, లేకపోతే మీరు ఇక్కడ ఉన్నట్టు మిమ్మల్ని పిలుద్దాము అని చెప్పేసి అయితే చెప్పారనమాట వదినైతే. ఇవ్వండి మేము ఇంకా బయట అయితే దర్శనాలు అవి అయిపోయాయి. కాసేపు బయటని కూర్చున్నాము. పిల్లలు అయితే ఆడుకుంటూ పరిగెట్టుకుంటూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు మా పిల్లలు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా వాళ్ళకి మాకు ఒక ఫ్యామిలీలా అయితే కలిసిపోయాము. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అయితే పక్కనే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. అది వైజాగ్ కోరమనపాలెం దగ్గర అయితే ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి ఎగ్జిబిషన్. ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. ఇది లాస్ట్ అయిపోయింది, చాలా రోజులు అయిపోయింది ఎగ్జిబిషన్ కూడా పెట్టేసి. ఇంకా సరేలే వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాము, దగ్గరలోనే కదా, పిల్లలు కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళాము. పర్ హెడ్ 60 రూపీస్ ఏమో ఛార్జ్ చేశారు టికెట్ అయితే. పిల్లలకైతే మేము తీసుకోలేదులేండి. మా వరకు అయితే తీసుకున్నాము టికెట్స్. ఇంకా లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళాకైతే పెద్దగా అయితే ఏమీ లేదులేండి. ఓన్లీ ఫోటోషూట్స్కి అయితే బాగుంటుంది అంతే. లోపల కాస్ట్లు అవి టూ మచ్గా ఉన్నాయి. అందులో ఐటమ్స్ కూడా మాకైతే అంతగా ఏమీ లైక్ అనిపించలేదు. ఏదో అలా వెళ్ళి చూసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని వచ్చేసాము అంతే. పిల్లలు అది ఏంటంటే జంపింగ్ జాక్ ఉంటుంది కదా, అదొక్కటి ఎక్కి కాసేపు ఎంజాయ్ చేశారు. ఈ లోపలంతా ఏంటంటే ఇగోండి డైనాసార్లు, యానిమల్ థీము అండ్ ఆ RRR, NTR, రామ్ చరణ్ది వాళ్ళ ఫోటో ఫ్లెక్సీస్ అవి వాటి థీమ్ ప్రకారం అయితే పెట్టారనమాట. ఫొటోస్ అవి దిగడానికి అయితే పర్వాలేదు, బాగుంది. ఇంక ఇక్కడైతే మేము ఫొటోస్ అవి తీసుకుంటూ ఉన్నాము ఒక్కొక్కరం. ఇంకా అక్కడ మూన్ లైట్ అనేది ఒకటి పెట్టారు. ఆ మూన్ మీద కూర్చొని ఫొటోస్ దిగేది, అది కూడా చాలా బాగా అనిపించింది. మా పిల్లలిద్దరికీ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నామన్నమాట. అవన్నీ అంటున్నారు వాళ్ళిద్దరు ఎలా నించున్నారో, NTR, రామ్ చరణ్ అలా నించోండి నువ్వు మీ తమ్ముడు చేతులు పట్టుకొని అంటుంటే వాళ్ళేమో నించోవట్లేదు అనమాట. ఇంకా అంతే కదండి, పిల్లలు ఇంక బయటకు వచ్చాక మన మాటలు వింటారా, ఇంకా వాళ్ళకి నచ్చిందే చేస్తారు. ఇంకా ఉండే మా బాబు పట్టుకోరా అంటే వాడిని లాక్కొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకా అస్సలు ఫొటోస్ అయితే తీసుకోవట్లేదు, ఒక దగ్గర ఉండమన్నా ఉండలేదు. ఇంకా వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు చేశారు. సాటర్డే సండే 2 days అయితే బాగా ఫుల్ ఎంజాయ్ చేసామండి. చాలా హ్యాపీగా అయితే గడిపాము. కాకపోతే బీచ్కి అది వెళ్ళిన రోజు నేను చెప్తున్నాను కదా, వాళ్ళు ఏమనుకుంటారేమో అన్నట్టుగా అయితే నేను వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇక్కడ ఏంటంటే ఈఫిల్ టవర్ లాగా ఇదైతే లైటింగ్ పెట్టారు. ఇది ఒకటైతే చాలా బాగుంది. ఫొటోస్ అవి తీసుకున్నాం, ఇక్కడ కూడా చాలా బాగా వచ్చాయి. ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. పిల్లలతో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే అక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకోవడానికి అవి అయితే ఉంటాయి, గేమింగ్ షాపింగ్ హాల్స్ కూడా ఉన్నాయి. చిన్నవి స్ట్రీట్ షాపింగ్స్ లాగా. కానీ కాకపోతే పెద్దగా అయితే ఏమీ లేవులేండి, మాకైతే ఏమీ అనిపించలేదు. ఏదో నార్మల్గా 1 time విజిట్ చేయొచ్చు. ఎందుకంటే లోపలికి వెళ్ళాక ఇక్కడైతే ఈ విధంగా క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, లేడీస్కి సంబంధించినవన్నీ లేడీస్ కార్నర్స్ అనమాట. అన్ని కాస్ట్ అయితే పర్వాలేదు, రీజనబుల్గా ఉన్నాయి. కొన్ని టూ మచ్గా కూడా ఉన్నాయి. కానీ ఏమీ కూడా బేరం ఆడడానికి లేదండి, అన్నీ ఫిక్స్డ్ రేట్లే పెట్టేశారు. బార్గెన్ చేయడానికి అయితే ఏమీ లేదు. ఇంకా వాళ్ళు చెప్పిన రేటుగా మనమైతే తీసుకోవాల్సిందే. ఇంకా
కాకపోతే అన్నీ మనకు అంత అట్రాక్టివ్గా అయితే నాకైతే ఏమీ అనిపించలేదు. సో, ఇవి అలా చూసుకుంటూ నేనైతే 2 స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే కొన్నాను అంతే తప్ప ఇంకేమీ తీసుకోలేదులెండి. పిల్లలతో అలా తిరిగేసి చూసేసి ఇంక వచ్చేసాము. ఇంకా అన్నీ ఉన్నాయి. కొన్ని గన్ షూట్స్ అండ్ అలాగే ఇంకా ఇంట్లోకి సంబంధించిన ఐటమ్స్, ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి. పర్వాలేదు. ఇంకా అలా చూసుకుంటూ అయితే ఇంక అలా వచ్చేసాము. ఇంకోండి ఇక్కడైతే గన్ షూట్ అయితే పిల్లలు ఊరికి గన్ షూట్ చేస్తామని అలర్ట్ చేస్తే ఇంకా వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి సరేలే ఒక గేమ్ అయితే ఆడిపించేద్దామని చెప్పేసి అయితే తీసుకువెళ్ళామన్నమాట. ఏదో అలాగా వాళ్ళ సరదా కోసం వాళ్ళ టైంపాస్ కోసం అయితే ఆడారు. ఇంకా పిల్లలంతా ఒక్కొక్క గేమ్ అయితే ఆడారు. ఇక్కడ మా వారు కూడా ఆడితే ఇగోండి ఇక్కడ తగిలింది అని చెప్పేసి అంటే నేనేమో లేదు తగలలేదు అంటే అప్పుడు ఆ అబ్బాయితో చెప్పిస్తున్నాను తగిలిందా లేదా చెప్పండి అనేసి. ఈ విధంగా అయితే అలా టైంపాస్ అయితే చేసి ఎంజాయ్ అయితే చేసామండి. ఇదిగోండి ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ అవి అయితే ఉన్నాయి. బట్ ప్రజెంట్ అయితే ఆ టైంకి అయితే లేవు. మేము వెళ్ళే రోజు వీకెండ్ అయితే ఎక్కువగా ఉంటుందేమో క్రౌడ్. బట్ మేము వెళ్ళింది కూడా వీకెండ్లోనే వెళ్ళాములేండి. సండే వెళ్ళాము కానీ అంతగా అయితే ఏమీ లేవు ఫుడ్ కోర్ట్స్ కానీ జనాలు కూడా పెద్దగా అయితే ఏమీ లేదు. ఖాళీగానే ఉంది. 9 కల్లా క్లోజ్ అయిపోతుందంట. మేము వెళ్ళేటప్పటికి 9 అయిపోయింది. ఇంకా లాస్ట్ మేమే ఉన్నాము. ఇంకా అప్పటికి అదే అంటున్నారు త్వరగా ఆడుకొని వచ్చేయండి క్లోజ్ అయిపోద్ది అని చెప్పేసి. ఇదిగోండి పిల్లలైతే ఇది ఒక్కటైతే ఎక్కి ఎంజాయ్ చేశారు. మొత్తం 4 పిల్లలకు కూడా మనిషికి 30 రూపీస్ అయితే 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా 4 అయితే ఎక్కి కాసేపు ఒక 10 మినిట్స్ కూడా ఉంచలేదేమో. లైట్స్ అవి ఆఫ్ అయిపోతున్నాయి. ఇంకా దిగిపోండి అని చెప్పేసి అన్నారు. వేస్ట్ అనిపించింది మాకైతే. ఈ విధంగా కాసేపు అయితే అలా టైం స్పెండ్ చేసి ఆడుకున్నారు. ఇంకా పిల్లల్ని అక్కడ కాసేపు ఆడిపించేసి ఇంకా బయటకైతే రిటర్న్ అయిపోయాంలేండి. ఇదిగోండి బయటకైతే వచ్చేస్తున్నాము. ఇక్కడైతే మూన్ లైట్ అయితే పెట్టారు. హాఫ్ మూన్ అయితే అందులో కూర్చొని ఫొటోస్ అవి దిగడానికి అయితే బాగుంది. అది అక్కడ కూర్చొని ఆ ఫొటోస్ అవి తీసుకున్నాము. ఇంక రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము అనమాట. ఇంక వెళ్తూ ఇంక బయట డిన్నర్ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే ఇంకా డిన్నర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ రామచంద్ర హోటల్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ డిన్నర్ చేయడానికి కోసం అయితే. వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అది ఎక్కడ ఏంటి అనేది. నేనైతే లొకేషన్ అయితే చెప్పలేదు. సో ఇకండి డిన్నర్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఆ రోజు సండే అయినా సరే కార్తీక మాసం కదా, ఇంకా నో నాన్ వెజ్ అనమాట, ఓన్లీ వెజ్. ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా అలాగే బటర్ నాన్, ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాము. అది కూడా క్లోజింగ్ టైం అండి. మేము వెళ్ళేటప్పటికి ఇంకా అన్నీ క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. ఫుడ్ కూడా ఏమీ లేదు అప్పటికి. ఇంకా అక్కడ డిన్నర్ అయితే తినేసి ఇంకా అన్నయ్య వదిన వాళ్ళు అయితే ఇంకా పిల్లల్ని ఇంకా అక్కడ లోపల మళ్ళీ దించేద్దాము, వాళ్ళని డ్రాప్ చేసేసి మేము తిరిగి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోదామని చెప్పేసి అయితే వచ్చేస్తున్నాము. ఇదిగోండి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కాసేపు కూర్చొని వచ్చాము. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాసేపు ఆ ఐస్ క్రీమ్ అది తీసుకున్నారు. ఇంకా ఐస్ క్రీమ్ అది తినేసి పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ తీసుకున్నారులేండి మా వారు. ఆ పిల్లలు ఐస్ క్రీమ్ అది తినేసిన తర్వాత కాసేపు మళ్ళీ అక్కడ ఒక 20 మినిట్స్ అలా కూర్చొని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసాము. రిటర్న్ ఇంటికి వచ్చేటప్పటికి టైం ఎంత అయిందో కూడా చూపిస్తాను చూడండి మీకు. చాలా టైం అయిపోయింది. ఇంకా అంతలోకి లోపల అసలు అంత చీకటిగా ఉందంటే అదంతా ఒక ఫారెస్ట్ ఏరియా అనమాట. స్టీల్ ప్లాంట్లో ఆ ఫారెస్ట్ ఏరియా మధ్యలోనే వీళ్ళకి క్వార్టర్స్ అనమాట అక్కడ. ఈ విధంగా ఉంది. చాలా భయంకరంగా ఉందండి రోడ్లు అయితే అసలు. ఇంకా వాళ్ళని డ్రాప్ చేసేసి మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. రిటర్న్ వచ్చేస్తుంటే మాకైతే దారిలో అయితే దారి కన్ఫ్యూజ్ అయిపోయాము అసలు. మాకైతే ఎటు వెళ్ళాలో కూడా తెలియలేదు. అన్నయ్య అన్నారనమాట, నేను వస్తాను వచ్చి గేట్ వరకు డ్రాప్ చేస్తానంటే మా వారు అన్నారు, లేదు పర్వాలేదు మేము వెళ్ళిపోతాంలే, మాకు తెలుసు ఐడియా ఉందా అని అన్నారు. ఇంక బయటకు వచ్చి చూస్తే మాకు అసలు 4 రోడ్లు ఉన్నాయి. 4 రోడ్లు జంక్షన్ మధ్యలో అయితే ఆగిపోయామంటే అసలు ఎటు వెళ్ళాలో కూడా తెలియలేదు. చూపిస్తాను చూడండి. ఇగోండి ఇక్కడికి వచ్చాక మళ్ళీ కార్ అయితే రిటర్న్ చేసి అన్నయ్యకి అయితే ఫోన్ చేశాము. అక్కడికి వచ్చాక గొండ అన్నయ్యకి అయితే కాల్ చేద్దామని చెప్పి అయితే అక్కడ ఆఫ్ చేసాము. ఆఫ్ చేసి మళ్ళీ బ్యాక్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అన్నయ్యకి ఫోన్ చేస్తే అన్నయ్య అయితే వచ్చారు పాపం బైక్ మీద. అప్పటికి టైం అయితే 12 అయిపోతుంది. 12 అవ్వండి. మళ్ళీ అన్నయ్య వచ్చారు. అన్నయ్య వచ్చి మళ్ళీ మా ముందు నుంచి అయితే వెళ్ళి అన్నయ్యని అయితే ఫాలో అవ్వమని చెప్పారు. అసలు మేము వెళ్ళిన రూట్ కరెక్ట్గానే వెళ్ళాము. కాకపోతే కొంచెం ముందుకు వెళ్ళుంటే మాకు ఆ గేట్ అనేది కనిపించును. మేము సగం దూరం వెళ్ళి ఎక్కడికి వెళ్ళా సరే ఎంత దూరం వెళ్ళా గేట్ కనబడలేదు. మన
మనం వచ్చిన రూట్ రాంగ్ ఏమని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ ఎందుకులే మంచిదని చెప్పి మళ్ళీ ఎటు వెళ్ళిపోయినా మళ్ళీ ఎందుకు మళ్ళీ టైం వేస్ట్ అని చెప్పి అన్నయ్యకైతే కాల్ చేసాము. వాళ్ళు వీధిలోకి వెళ్ళిపోయి వాళ్ళు వీధి ఎంట్రన్స్లో ఉండి మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చారు. ఇంటికి వచ్చేటప్పటికైతే టైం ఇదంతా సో 12:20 అయితే అయిపోయింది. వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా రాగానే ఇంకా డ్రెస్ అది చేంజ్ చేసేసి అయితే ఇంకా పడుకుని పోయాము. అసలు అంత టైం అవుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా లేట్ అయిపోయింది. ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ సోమవారం కదా, ఇది 3వ సోమవారం అనుకుంటా. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంక ఇక్కడైతే నా రోజు నైట్ అయితే ఇగోండి ఆ వదిన అయితే నాకు శారీ అయితే పెట్టింది. సాటర్డే మన ఇంటికి వచ్చారని చెప్పాను కదా, ఆ రోజు నేను శారీ అయితే పెట్టాను. ఇంకా సండే అయితే నా కోసం ఈ శారీ అయితే పెట్టిందనమాట ఈ వదిన. ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు అయితే చూపిస్తానులేండి మీకోసం. చాలా బాగుంది శారీ అయితే. శారీ అలాగే మీకు ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు అయితే ఫుల్గా అయితే చూపిస్తానండి శారీ. ఇంక ఇదైతే మా ఇంటి దగ్గర శివాలయం అయితే ఉందండి. మేము టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడైతే ఇగోండి ఈ విధంగా పసుపు కుంకాలతో అయితే అభిషేకం అయితే చేస్తున్నారు. చాలా బాగా అనిపించి ఇంకా వీడియో అయితే షూట్ చేశాను. ఆ శివుడి ఆశీస్సులు నాతో పాటు మీకు అందరికీ ఉండాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన వీడియోకి ఒక చిన్న లైక్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్. అది లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే వీడియో మరి కొంతమందిలోకి వ్యూస్లోకి అయితే వెళ్తుంది. సో నాకు కొంచెం సపోర్ట్ చేసినట్లుగా కూడా ఉంటుంది. అభిషేకం చూసారు కదా, చాలా బాగుంది కదా. పసుపు కుంకాలతో రెండు ఒకేసారి అభిషేకం చేస్తున్నారు శివుడికి. అది 3వ సోమవారం వీడియో అనమాట. వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి, కొంచెం అర్థం చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.